హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం చాలా మంది కూడా పుత్ర సంతానం కావాలని కోరుకుంటూ ఉంటారు. సహజంగా మొదటి సంతానంలో కనుక పాప పుట్టినట్లయితే నెక్స్ట్ బాబు కావాలని చాలా మంది కూడా కోరుకుంటున్నారు. అది సర్వసాధారణమే. అయితే ఈ జనరేషన్ లో చాలా మంది కూడా అన్ని విధాల పాజిటివ్ గా ఇద్దరు ఆడపిల్లలైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు అనుకుంటారు. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది ఏంటంటే మగ సంతానాన్ని కలిగించడానికి ఒక మంచి ప్రయత్నంగా మనం చెప్పుకోవచ్చు. దయచేసి ఈ వీడియోను ఎవరు కూడా చెడు దృష్టితో చూడకండి. ఎందుకంటే సహజంగా మగ సంతానం కావాలని చాలా మంది కూడా కోరుకుంటారు. సో అలాంటి వారు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలని చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. మగ సంతానం పుట్టడానికి ఎక్కువ అవకాశం అనేది దీనివల్ల కలుగుతుంది. అయితే కొంతమందికి మొదట ఆడపిల్ల పుట్టిన తర్వాత రెండోది బాబు అయితే బాగుండు అనే ఆలోచన చాలా మందిలో కూడా ఉంటుంది. సో వారి గురించి కానివ్వండి, మరే ఇతర కారణాల్లో మగ సంతానం కావాలనుకున్న వారికి దీనికి కావాల్సిన ఏంటంటే లింగదొండ కాయల్ని కొన్ని తీసుకొని వచ్చి దానిలో ఒకటి గింజలు ఉంటాయి. ఈ గింజలు చాలా అద్భుతమైనటువంటి గింజలు. వీటికి అటు చూసినా ఇటు చూసినా శివలింగం ఆకారంలో ఉంటుంది. వాటిని లింగదొండ అంటారు. ఓకేనా? గింజలు శివలింగం ఆకారంలో ఉంటుంది. ఈ ఏం చేయాలి అంటే ఒక 5 గింజల్ని తీసుకొని మెత్తగా దంచి పొడి చేసుకొని పాలలో కలుపుకొని స్త్రీలు బహిష్టు అయిన తర్వాత, అంటే డేట్ వచ్చినాక అయిపోయిన తర్వాత, డేట్ స్టార్ట్ అయిన కాడ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ 1వ తారీఖు డేట్ వచ్చింది అనుకున్నాం, 7 నుంచి 8వ రోజు, 7, 8వ రోజు, అలా 7, 8, 9 3 రోజుల పాటు ఈ పాలను తీసుకుంటూ ఉండాలి. ఇవి ఏం చేస్తుందంటే మీకు కావాల్సినటువంటి వై కణాలను వేగవంతం చేసి స్త్రీల యొక్క అండాశయాలకు త్వరగా వెళ్ళడానికి ఈ చిట్కా అనేది ఉపయోగపడుతుంది. దీని ద్వారా వాళ్ళకి మేల్ ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం అనేది అధికంగా ఉంటుంది. సో అంతేకాకుండా ఈ చిట్కాను మగవారు కూడా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. దీని ద్వారా రోజుకు వట్టిగా నోట్లో వేసుకొని ఒక 2-3 గింజలు నవిలినట్లయితే ఇది శరీరాన్ని యొక్క వృద్ధాప్యాన్ని తగ్గించి మంచి యవ్వనాన్ని, మంచి పటుత్వాన్ని, బలాన్ని, వీర్య వృద్ధిని, ఇంకా చాలా రకాల, అంటే చెప్పాలంటే ఒక మంచి హెల్తీ సంజీవన్ లెక్క ఇది ఉపయోగపడుతుంది. మనిషికి వృద్ధాప్యం అనేది రాకుండా ఎప్పుడు ఆరోగ్యంగా, ఎనర్జెటిక్ గా, మంచి బలంగా, చూడడానికి తేజస్సుగా ఉండడానికి ఈ లింగదొండ అనేది ఒక అద్భుతమైన వరం అనే చెప్పుకోవచ్చు. అందుకనే ఆ గింజలేమో ఆ శివుని లింగం ఆకారంలోనే ఉంటాయి కావచ్చు. సో వాటి రోజు కనుక తీసుకున్నట్లయితే మీకు ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటుంది. చాలా అద్భుతమైన మెడిసిన్. ఈ లింగదొండ గురించి చెప్పాలి అని అంటే దాదాపుగా 1 గంట సేపు కూడా అనర్గళంగా చెప్పవచ్చు. దీని గురించి అంత అద్భుతమైనటువంటి విశేషాలు కలిగి ఎన్నో రకాలైనటువంటి మెడిసిన్స్ లో కూడా దీన్ని వాడుతుంటారు. ఎన్నో రకాల అద్భుతమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధుల్ని కూడా క్యూర్ చేయడానికి ఈ లింగదొండ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. లింగదొండ అనేది మీకు ఎలా ఉంటుందో తెలియకపోతే గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. రెడ్ కలర్ లో పైన చారలుగా ఉంటుంది. దీని గింజను మాత్రం ఈజీగా గుర్తించవచ్చు. ఆ గింజ లోపల మాత్రం శివలింగం, అటు తిప్పినా ఇటు తిప్పినా ఈ గింజ శివలింగం ఆకారంలో ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? అంతేకాకుండా కొన్ని ఆయిల్స్ లో కనుక దీన్ని మనము బాయిల్ చేసి లింగాన్ని మర్దన చేసుకుంటే లింగానికి మంచి బలాన్ని, సైజుని పెంచడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన వీడియో నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీకు అది ఫాలో అవ్వచ్చు. ఈ వీడియో మట్టుకు ఇలా పుత్ర సంతానం కొరకు ఎవరైతే కావాలనుకుంటున్నారో ఒక ప్రయత్నంగా దీన్ని ఫాలో అవ్వండి. తప్పకుండా మంచి రిజల్ట్ మాత్రం మీకు కనబడుతుంది. సో ఎందుకంటే దీనికి సంబంధించిన ప్రస్థానం అనేది ఇంతకుముందు వేరే పుస్తకాలలో కూడా కొన్ని రోజులు చదవడం అనేది జరిగింది కాబట్టి ఈ ముందుకు తీసుకురావడం జరిగింది. కేవలం ఈ వీడియోను పాజిటివ్ గా మాత్రమే తీసుకోండి. సో దీనివల్ల అంటే ఖచ్చితంగా వాళ్ళే కావాలని ఆలోచన వాళ్ళని మనం ఎవ్వరు ఏం చేయలేరు. బట్ ఇది మాత్రం ఒక ప్రయత్నంగా, ఒక పాప ఉండి ఒక బాబు ఉండాలి అనే కోరిక ఉన్న వాళ్ళకి మాత్రం తప్పకుండా ఈ చిట్కాను ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.